అనగనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఆ నక్క ఆకలితో నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం అడవంతా వెతుకుతుంది. ఇప్పుడు కడుపు నిండా తింటే కానీ నాకు సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. అమ్మయ్య! ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే నక్కబావ దగ్గరికి వెళ్ళి, "నక్కబావా బాగున్నావా?" అంటూ ఎదురుగా వెళ్ళింది. "ఆపు నీ కబుర్లు, నేనిప్పుడు తినేయబోతున్నా" అంది నక్క. "నీకు ఎదురుపడి తప్పించుకోవటం సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ నన్ను తింటే నీ ఆకలి ఎటూ తీరదు. సగం ఆకలితో అతిథిని పంపటము మా ఇంట వంట లేదు" అన్నది కుందేలు. "అయితే ఇప్పుడేంటి?" అంది నక్క గంభీరంగా. "పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కాబట్టి అందువలన నువ్వు గనక వచ్చినట్లయితే నన్ను దాన్ని కూడా తినొచ్చు" అంది. "అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరిపోతుంది. మాకు ఒకరికొకరం లేమనే బాధ తప్పుతుంది" అన్నది. "నీ మాటలు నిజమేనా?" అన్నది నక్క కొంచెం అనుమానంతో. "నీ మీద ఒట్టు, పద" అన్నది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో నక్క సరే అంది. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకాలే నక్క వెళ్ళసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుహ నుంచి బయటికి వస్తూ ఒక పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, "పులిరాజా ఆగు! ఈ మూడో నక్కను కూడా తినేసినట్లయితే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. తొందరగా రండి" అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఈ విషయం నాకు తెలిసినా ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంలా చేసేలా ఉంది. ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడేమో ఈ కుందేలు నన్ను పులికి ఆహారం చేసేలా ఉంది అనుకొని వెంటనే వెనక్కు తిరిగి పరుగందుకుంది. తరువాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది. తెలివితేటలతో ఎలాంటి ఆపదనైనా తప్పించుకోవచ్చని ఈ కథ మనకు తెలియజేస్తుంది.